Hello friends, welcome to IACE. Today MS Office. In previous topics OS and computer networks topics discuss chesam, and another important topic is the MS Office. MS Office నుండి some important topic bits అనేవి discuss చేద్దాం. First one is, which among the following is the shortcut key to start the slideshow in presenter view from the current slide in a Microsoft PowerPoint? Presenter view నుండి Alt F5 అని యూజ్ చేస్తాం. ఓకే, వీ హ్యావ్ టు యూజ్ ద Alt F5 టు స్టార్ట్ ద స్లైడ్ షో ప్రెజెంటేషన్. నార్మల్గా మనకి స్లైడ్ షో స్టార్ట్ చేయాలి అంటే F5 ఈజ్ ద షార్ట్ కట్ కీ టు స్టార్ట్ ద స్లైడ్ షో ప్రెజెంటేషన్. టు ఎగ్జిట్ ఎస్కేప్, ఎస్కేప్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ప్లే ఆర్ పాజ్, ప్లే ఆర్ పాజ్, ప్లే ఆర్ పాజ్ స్పేస్ బార్, play or pause space bar. Okay, ivi different shortcuts. Next, which among the following combination of keys should be pressed in order to insert hyperlink in your document in Microsoft Word? Hyperlink means to link up one document with another document. ఒక డాక్యుమెంట్ ని ఇంకో డాక్యుమెంట్ తో లింక్ అప్ చేయడానికి హైపర్లింక్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ Ctrl+K, Ctrl+K. నెక్స్ట్ వన్, which of the following is not correct? చూడండి, undo, it cancels the last operation to be performed. Ctrl+Z, correct. Create a hanging intent, Ctrl+T. okay, that is also correct. Indent the paragraph, that means indent means okay, మనకి ఒక పారాగ్రాఫ్ ఫార్మేట్లోకి తీసుకొని వచ్చేది ఇండెంట్ అంటే Ctrl+M, ఇది కూడా కరెక్టే. ఓపెన్ ద ప్రింట్ విండో, Ctrl+P. so all are the correct, all the above answer. Next, how can you increase the font size of selected text by 1 point every time in MS Word? MS Word lo okay, Control plus square bracket. okay, అక్కడ ఏదైతే రైట్ స్క్వేర్ బ్రాకెట్ ఉందో దాంతో Ctrl+ అని ప్రెస్ చేస్తే జూమ్ అనేది అంటే ఓవరాల్ వర్క్ ఏరియా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, a computer is restarted by restart button or press by the combination of Control Alt Delete. This type of booting is called, అంటే ఆల్రెడీ ఆన్లో ఉన్నప్పుడే చేస్తున్నాం కాబట్టి దాన్ని వార్మ్ బూటింగ్ అంటాం. ఓఎస్లో వచ్చింది ఆల్రెడీ మనకి టాపిక్ అనేది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ జూమ్ పర్సంటేజ్ ఇన్ ఎక్సెల్? ఎక్సెల్లో 10 మినిమం అండి, 10 మినిమమ్, హైయెస్ట్ 400. ఈ మధ్యలో ఏవి ఇచ్చినా కూడా వ్యాలిడే. ఓకే, 750 అని ఏమి ఉండదు. సో 750 ఈజ్ నాట్ వ్యాలిడ్ టైప్ ఆఫ్ జూమ్ పర్సంటేజ్. 10 మినిమం ఉంటుంది, హైయెస్ట్ 400 ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎక్సెల్ అయితే. ఎక్సెల్, పవర్ పాయింట్ ఆల్సో, ఇన్ పవర్ పాయింట్ ఆల్సో 400, అప్ టు 400 వీ కెన్ ఎక్స్పాండ్ ద వర్క్ ఏరియా. అదే వర్డ్ అనుకోండి, ఎంఎస్ వర్డ్లో అయితే 500% వరకు మ్యాక్సిమం జూమ్ పర్సంటేజ్ ఉంటుంది. 750 దేనికి ఉండదు. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్యాకేజ్ ఫర్ ప్రిపేరింగ్ టైపింగ్ లెటర్స్ డాక్యుమెంట్స్? ఓకే, ఎక్కువగా డాక్యుమెంట్స్ కానీ లెటర్స్ కానీ ఇలాంటివి టైప్ చేయడానికి వర్డ్ యూజ్ చేస్తాం. వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. Word is a word processing software. It has the file extension of .doc or docx. ఇది .ppt, ppt or pptx. okay, next one, which among the following keys is not on the number keypad? numerical keypad పైన delete, enter ఇవి ఉంటాయి, నెంబర్ లాగా ఉంటాయి, కంట్రోల్ కీ ఉండదు. సో ఆన్సర్ ఈస్ కంట్రోల్ కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కీస్ ఈజ్ నాట్ ఆన్ ద నెంబర్ కీప్యాడ్ అంటే కంట్రోల్ కీ ఉండదు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కీ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద స్పెల్లింగ్ చెక్ ఇన్ ఎంఎస్ వర్డ్? ఎనీవేర్ ద స్పెల్లింగ్ చెక్ ఈజ్ F7. F7 ఈజ్ యూజ్డ్ టు చెక్ ద స్పెల్లింగ్ అండ్ గ్రామటికల్ మిస్టేక్స్. నెక్స్ట్ వన్, ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీస్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ద ప్రెజెంటేషన్ ఫ్రమ్ ద బిగినింగ్? ఇందాక వచ్చింది, బిగినింగ్ నుండి మనం ఓకే ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలంటే F5 ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ వన్, what is the purpose of Ctrl+I shortcut key in MS Word? Ctrl+I is the italic selection. First option enti, it converts the selected text into the next larger size of the same font. It applies the italic formatting to the selected text. So this is the answer.
ఇట్ మేక్స్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ బోల్డ్. బోల్డ్ అంటే ఏంటి? కంట్రోల్ ప్లస్ బి అయితే బోల్డ్. ఇట్ యాడ్స్ ఏ లైన్ బ్రేక్ టు ద డాక్యుమెంట్, నన్ ఆఫ్ ద అబౌవ్. కంట్రోల్ ప్లస్ ఓకే బి అంటే బోల్డ్, కంట్రోల్ ప్లస్ యూ అంటే అండర్లైన్. In Windows 10, which shortcut is used to lock the computer? Control plus Z అంటే undo. Windows logo key, Windows key plus L అంటే లాక్ అవుతుంది అనమాట. Windows logo plus D అంటే show the desktop. What is the keyboard shortcut for creating a chart from selected cells in MS Excel? ఎక్కడైనా కూడా F11 అంటే ఫుల్ స్క్రీన్, బట్ ఎక్సెల్లో మాత్రం F11కి చార్ట్స్ అండ్ విజర్డ్, చార్ట్స్ క్రియేట్ చేసే విండో ఓపెన్ అవుతుంది అనమాట F11. Next, what is the shortcut key to highlight the entire column in MS Excel? Control plus C copy, Control plus enter ante break, Control plus page up, Control plus space bar. So this is the answer. Okay, entire column ni మీరు సెలెక్ట్ చేయాలంటే Control plus space bar. అదే రో అడిగారు అనుకోండి Shift plus space bar, Shift plus space bar. Okay, next one. Which of the following is a shortcut to redo an act in MS Word? ఎక్కడైనా కూడా redo అంటే ఏంటి? It cancels the, that means it repeats the last action to be performed. Control plus Y. Undo అంటే Control plus Z. Redo అంటే Control plus Y. Next one. Shortcut Alt plus Shift plus T. Alt plus Shift plus T అంటే time. ఓకే, Alt plus Shift plus D అంటే డేట్ ఇన్సర్ట్ చేయడానికి. Alt plus Shift plus T అంటే టైమ్, P అంటే పేజ్ నెంబర్స్. ఈ మూడు కూడా సేమ్ కాంబినేషన్, లెటర్ చేంజ్ అవుతుంది. సో T అన్నాడు కాబట్టి వీ కెన్ యాడ్ ద టైమ్. సో దిస్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ వన్, యూ కెన్ యూజ్ డాష్ టు కాపీ, రైట్? సెలెక్టెడ్ టెక్స్ట్ అండ్ డాష్ టు పేస్ట్ ఇన్ యర్ డాక్యుమెంట్. కంట్రోల్ ప్లస్ సి ఈజ్ ద కాపీ, పేస్ట్ అంటే కంట్రోల్ ప్లస్ వి టు క్రియేట్ ద డూప్లికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ టెక్స్ట్. నెక్స్ట్, the feature of a word used to transform text into their drawing object is known as. ఓకే, దాన్ని ఏమంటాం? ఒక టెక్స్ట్ ఉందండి, ఒక టెక్స్ట్ని రాక్ స్టైల్ కానీ ఒక డిఫరెంట్ యానిమేషన్ స్టైల్లోకి మనం డిస్ప్లే చేసుకోవచ్చు. దాన్ని వర్డ్ ఆర్ట్ అని అంటాం. క్లిప్ ఆర్ట్ అంటే ఏంటి? డిఫాల్ట్ ఇమేజ్ గ్యాలరీ దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ MS Word ఈజ్ కాల్డ్ యాజ్ క్లిప్ ఆర్ట్. యానిమేషన్ వాటర్ మార్క్ అంటే బ్యాక్ సైడ్ మనకి ఓకే పేపర్ మీద ఒక ఆర్గనైజేషన్ నేమ్ కానీ లైక్ వెట్ మార్క్ కింద కనబడుతుంది. యానిమేషన్ అంటే చిన్న మూవింగ్ ఓకే వీడియోస్లా వస్తే దాన్ని యానిమేషన్ అని అంటాం. సో వర్డ్ ఆర్ట్. నెక్స్ట్, బై డిఫాల్ట్ ఎక్సెల్ పొజిషన్ ఇన్ ద టెక్స్ట్ ఈజ్ కాల్డ్. ఎప్పుడు కూడా లెఫ్ట్ అలైన్మెంటే ఇన్ కేస్ ఆఫ్ టెక్స్ట్. అదే నెంబర్స్ అడిగాడు అనుకోండి రైట్ అలైన్మెంట్లో ఉంటాయి. న్యూమరికల్ వాల్యూ అయితే రైట్ అలైన్మెంట్, అదే టెక్స్ట్ ఇస్తే లెఫ్ట్ అలైన్మెంట్. అంటే ఒక సెల్ తీసుకుంటే సెల్లో, ఇది సెల్ అనుకోండి, రో అండ్ కాలన్. సెల్లో ఎప్పుడు కూడా లెఫ్ట్లో టెక్స్ట్ ఉంటుంది, రైట్లో నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్, ఆల్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ ఎక్సెప్ట్. వర్క్ షీట్, ఇండివిజువల్ షీట్ని స్ప్రెడ్ షీట్ అని కానీ వర్క్ షీట్ అని కానీ అంటాం. సెల్, ఇంటర్సెక్ట్ పాయింట్ ఆఫ్ రోస్ అండ్ కాలన్. ఫార్ములా, ప్రీడిఫైన్డ్ ఫార్ములాస్. వైరస్ డిటెక్షన్, విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద స్ప్రెడ్ షీట్. Next one, which PowerPoint feature is used to create a simple presentation quickly? Okay, ఒక PowerPoint presentation మనం క్రియేట్ చేసేటప్పుడు స్లైడ్ బై స్లైడ్ క్రియేట్ చేస్తాం. జనరల్గా అయితే 1 by 1 క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ మనకి ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్తో ఒక ప్రెజెంటేషన్ ఏమైనా కావాలి అనుకుంటే చూడండి, ఆటో కంటెంట్ విజర్డ్ అని అంటాం. ట్రాన్సిషన్ అంటే స్లైడ్ మూమెంట్ అనమాట. చార్ట్ విజర్డ్ అంటే అది ఎక్సెల్లో యూస్ చేస్తాం. యానిమేషన్స్ అనేవి ఏంటంటే రెడ్ ఐ, ఓకే, డిఫరెంట్ టెక్స్చర్స్తో మనకి ఇమేజెస్ కనబడితే దాన్ని యానిమేషన్ అని అంటాం. సో ఆటో కంటెంట్ విజర్డ్, దాన్ని టెంప్లెట్ అని కూడా అనొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫీస్ సూట్. ఒక ఆఫీస్ సూట్లో అంటే MS ఆఫీస్లో ఇన్క్లూడింగ్ కానిది వర్డ్ ప్రాసెసర్ అంటే MS వర్డ్, డేటాబేస్ దట్ ఈస్ ద MS యాక్సెస్, ఈమెయిల్ క్లయింట్ MS అవుట్లుక్ అని అంటాం. MS అవుట్లుక్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ email interface, address book, scheduler. So that is the MS Outlook, right? Next, file manager. File manager and name ఉండదు. So the answer is file manager.
వర్డ్ ప్రాసెసర్, డేటాబేస్ అంటే ఎంఎస్ యాక్సెస్, ఈమెయిల్ క్లయింట్ అంటే అవుట్లుక్, అన్నీ కూడా ఎంఎస్ ఆఫీస్లో ఉంటుందన్నమాట, లేనిది ఫైల్ మేనేజర్. నెక్స్ట్, ఇన్ ఎక్సెల్ డాష్ ఈజ్ ఎ ప్రీ రికార్డెడ్ ఫార్ములా. దట్ మీన్స్ ఎక్సెల్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ పర్పస్. న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఎక్సెల్లో ప్రీడిఫైన్డ్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ప్రీడిఫైన్డ్ ఫార్ములాస్ని ఏమంటారంటే ఫంక్షన్. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ ఫార్ములా, దే ఆర్ అవైలబుల్ ఇన్ ఎక్సెల్. ఓకే, డేటా సిరీస్, వాల్యూస్, ఫీల్డ్ ఇవన్నీ కూడా నాట్ రిలేటెడ్. నెక్స్ట్, ఇన్ ఎంఎస్ వర్డ్ యూ క్లిక్ ఆన్ బి. దట్ మీన్స్ బి అనే ఒక సింబల్ ఉంటుంది, లేదంటే Ctrl+B అని కూడా అనొచ్చు. దట్ మేక్స్ ద డాష్ టెక్స్ట్ ఇటాలిక్, Ctrl+I, అండర్లైన్ Ctrl+U, బోల్డ్ Ctrl+B ఆర్ సింబల్ క్లిక్ ఆన్ ద బి. ఇటాలిక్, అండర్లైన్ రెండు రావు, సో బోల్డ్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద షార్ట్ కట్ కీ టు క్రియేట్ ఏ కాపీ రైట్ సింబల్. ఓకే, కాపీ రైట్ ఇలా సి వచ్చి సర్కిల్లో వస్తుంది, దాని Ctrl+Shift+C, Ctrl+C, Shift+C, Alt+Shift+C, Alt+Ctrl+C. సో Alt+Ctrl+C is the answer. Next one, which of the keys activate the speller? That means spelling check. Spelling and grammatical mistakes అనేది F7 యొక్క హెల్ప్తో మనం ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ వన్, టు మేక్ ద నెంబర్ ప్యాడ్ యాక్ట్స్ యాజ్ ఏ డైరెక్షనల్ యారో యూ ప్రెస్ ద డాష్ కీ. ఓకే, న్యూమరికల్ కీప్యాడ్ పైన మనకి నెంబర్స్ రావాలి. నెంబర్స్ రావాలంటే ఓకే నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ బదులు యారోస్ రావాలి. యారోస్ రావాలంటే ఏం చేయాలి, నెంబర్ లాక్ వేసేయాలి. అంటే నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వకుండా లాక్ చేసేస్తే అప్పుడు దాని మీద ఉన్న యారోస్ యాక్టివేట్ అవుతాయి. సో నెంబర్ లాక్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ద హోల్ డాక్యుమెంట్. టోటల్ డాక్యుమెంట్ అంతటిని సెలెక్ట్ చేయాలంటే Ctrl+A, సెలెక్ట్ ఆల్. విచ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ మార్జిన్. మార్జిన్ కానిది ఏది. మార్జిన్ అంటే ఏంటి, చుట్టూ ఉండే బార్డర్స్ అంతే కదా, మోస్ట్లీ బార్డర్స్ అనేవి ఏముంటాయి, టాప్ బార్డర్ ఉంటుంది, పైన లెఫ్ట్ బార్డర్ ఉంటుంది, రైట్ బార్డర్ ఉంటుంది, సెంటర్లో బార్డర్ ఎవరు కూడా డ్రా చేయరు. సో ఆన్సర్ ఈజ్ సెంటర్ బార్డర్. నెక్స్ట్ వన్, the dash key and the dash key can be used to the combination with other to perform the shortcuts and special tasks. Control Alt, function toggle, delete insert, caps lock, number lock. ఇక్కడ చూడండి ఒకసారి, Control Alt Shift, these keys are called as combinational keys or modifier keys. వీటి యొక్క కాంబినేషన్తో మనం ఏదైనా ఒక కీని ప్రెస్ చేస్తే అక్కడ ఉండే యాక్చువల్ సిగ్నల్ చేంజ్ అవుతుంది. వీటిని కాంబినేషనల్ కీస్ ఆర్ మాడిఫైర్ కీస్ అని అంటాం. ఫంక్షన్ టాగిల్ కీస్ అంటే క్యాప్స్ లాక్, నంబర్ లాక్. ఓకే, ఇట్ ప్రొవైడ్ ఏ సింగిల్ కీ ప్రొవైడ్స్ ద 2 input సిగ్నల్స్ బై ఇంటర్చేంజింగ్ వన్ ఆఫ్టర్ అనదర్. అది డి ఆప్షన్ అనమాట. ఆ రెండు కూడా రిలేటెడ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ Control and Alt. Which of the following key combination can be used to print a document? Which of the following key combination can be used to print a document? Ctrl+P. We know that Ctrl+P to print a document, to convert the soft copy to the hard copy. Which of the following key combination can be used to open task manager? Task manager open avvali. Okay, Ctrl+Shift+Tab, Ctrl+Shift+Escape, Ctrl+Shift+O, Ctrl+Shift+T. Okay, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలంటే Ctrl+Shift+Tab ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రైట్ టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్స్ ఆర్ ద 2 types ఆఫ్ పేజ్ ఓరియంటేషన్స్. అంటే ఎలా ప్రింట్ అవ్వాలో చెప్తుంది అనమాట. పేజ్ ఓరియంటేషన్స్. ఓకే, పేజ్ ఓరియంటేషన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం జూమ్ పర్సెంటేజ్ ఇన్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. చెప్పుకున్నాం, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో అప్ టు ద 400 ఓన్లీ 400 వరకే మనం జూమ్ చేయొచ్చు అనమాట. అంతకన్నా ఎక్కువైతే మనం చేయలేం. హైయెస్ట్ జూమ్ 400. ఇన్ ఎక్సెల్ చార్ట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ విచ్ ఆప్షన్. చార్ట్స్ అన్ని డైరెక్ట్గా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే చార్ట్ విజార్డ్ అని ఉంటుంది అనమాట. పై చార్ట్ అంటే ఓన్లీ పై చార్ట్ ఒకటే వస్తుంది. పివోట్ టేబుల్ అంటే ఓకే, ఇట్ ఆల్మోస్ట్ స్కోర్ కార్డ్, లైవ్ స్కోర్ కార్డ్ లాంటివి అని క్రియేట్ చేయాలంటే యూస్ చేస్తాం. బార్ చార్ట్ అంటే ఒక్క బార్ చార్టే వస్తుంది. టోటల్ ఏ చార్ట్ కావాలని మీకు కావాలంటే చార్ట్ విజార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తాం. నెక్స్ట్, క్లిప్ ఆర్ట్ ఈజ్ ఎ ఫీచర్ దట్ కెన్ బి యూజ్డ్. క్లిప్ ఆర్ట్ అంటే ఏంటి, ద డిఫాల్ట్ ఇమేజ్ గ్యాలరీ టు ప్లేసెస్ క్లిప్ ఆర్ట్ ఇన్ యువర్ ప్రజెంటేషన్ స్లైడ్. టు స్కాన్ యువర్ ప్రజెంటేషన్ ఫర్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. స్పెల్లింగ్ గ్రామటికల్ మిస్టేక్స్కి క్లిప్ ఆర్ట్కి సంబంధం లేదు. టు స్కాన్ యువర్ ప్రజెంటేషన్ ఫర్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అండ్ ఆబ్జెక్ట్స్.
అది కూడా కాదు, ఆల్ ద అబవ్ అన్నారు. సో టు ప్లేస్ క్లిప్ ఆర్ట్ ఇన్ యువర్ ప్రజెంటేషన్ స్లైడ్, మీకు ఆల్రెడీ డిఫాల్ట్ ఇమేజెస్ ఉంటాయి, అవి ఇన్సర్ట్ చేసుకోవడం వరకే మనకి ఉన్న పాసిబిలిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఆల్ట్ ప్లస్ ఎంటర్ ప్లస్ షార్ట్ కట్కి రిఫర్స్ టు. ఆల్ట్ ఎంటర్, దాన్ని ఓకే ఆల్ట్ ప్లస్ ఎంటర్ షార్ట్ కట్కి రిఫర్స్ టు ఇన్సెట్ న్యూ వర్క్ షీట్, బ్రింగ్ అప్ సెర్చ్ బాక్స్, స్పెల్ చెక్ సెలెక్టెడ్ టెక్స్ట్, ఓపెన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ విండో ఆఫ్ సెలెక్టెడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓపెన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్, ఒక విండో సెలెక్ట్ చేసి దాంట్లో ఆల్ట్ ప్లస్ ఎంటర్ అంటే ఆ విండోకి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అనేవి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్, డాష్ క్యారెక్టర్స్ కెన్ బి టైప్డ్ ఇన్ ఏ సింగిల్ సెల్. ఒక ఎక్సెల్ సెల్లో హైయెస్ట్ ఒక ఎన్ని క్యారెక్టర్స్ ఎలా అవుతాయి అంటే 32767. ఓకే, ఇట్ ఈస్ ద స్టాటిక్ నెంబర్, వీ హ్యావ్ టు రిమెంబర్. టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చి 256 ఉంటాయి ఒక సెల్లో. టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి 65,536 ఉంటాయి. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్ట్ పాయింట్ని సెల్ అని అంటాం. ఈ సెల్లోకి ఎన్ని క్యారెక్టర్స్ అలౌ చేస్తుందంటే 32767. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ ద డివైడెడ్ సింబల్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్లో డివిజన్ సింబల్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద డివిజన్ సింబల్. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్స్ ఇన్ ఏ టేబుల్ కాలమ్స్ ఆర్ జనరల్లీ. నెంబర్స్ ఇన్ ఏ, ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్సెల్లో కాలమ్స్ ఓకే నెంబర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే కాలంలో రైట్ అలైన్మెంట్లో ఉంటాయి అన్నమాట. డిఫాల్ట్గా రైట్ అలైన్మెంట్లో ఉంటాయి, టెక్స్ట్ ఉంటే లెఫ్ట్ అలైన్మెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ డిబిఎంఎస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఈజ్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి, వర్డ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెస్, వర్డ్ ప్రాసెస్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్, PowerPoint, PowerPoint is a presentation, presentation. Access is a database. What is the database? Collection of related tables. Instead of file organization, if you want to store the data in the form of table, we have to use the database. అలాంటి database కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే Access, MS Access. Next, and another one is the file extension of Access is .db or mdb, Microsoft database or database. Attributes can be defined for. Here attribute means properties. Attribute is the properties. దేని యొక్క ప్రాపర్టీస్? For whom the database table has been created. ఎవరి కోసం అయితే ఒక డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేస్తామో వాళ్ళని ఎంటిటీ అని అంటాం. ఎంటిటీకి సంబంధించిన ప్రాపర్టీస్ని అట్రిబ్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ స్టూడెంట్, ద అట్రిబ్యూట్ ఈజ్ ఐడి. ఓకే, ఇప్పుడు చెప్పండి, అట్రిబ్యూట్ ఎవరి కోసం క్రియేట్ చేస్తాం? ఎంటిటీ కోసం క్రియేట్ చేస్తాం. హియర్ ద ఎంటిటీ మీన్స్ ఫర్ హూమ్ ద డేటాబేస్ టేబుల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అట్రిబ్యూట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎంటిటీ. సో స్టూడెంట్ ఈజ్ ఎ టేబుల్, ఇన్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ some details, that is called as student id, name, father's name. So the attribute is created for, ఎవరి కోసం క్రియేట్ చేస్తున్నాం? ఎంటిటీ కోసం. నెక్స్ట్, which option is used for giving the heading in the form, okay, heading in the form text name. ఇప్పుడు ఒక ఫామ్ కానీ టేబుల్ కానీ ఉందనుకోండి, ఈ టేబుల్లో పైన నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా పైన రాసే ఈ ఎలిమెంట్స్ని లేబుల్స్ అని అంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హెడ్డింగ్స్. ఓకే, ఆ హెడ్డింగ్స్ని ఏమంటాం? లేబుల్స్, రైట్? కలెక్షన్ ఆఫ్ డేటా అరేంజ్డ్ ఇన్ ద టేబుల్స్ ఇస్ కాల్డ్ యాజ్, ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా అరేంజ్డ్ ఇన్ ద టేబుల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్, మన కంప్యూటర్లో డేటా కనుక టేబులర్ ఫార్మేట్లో స్టోర్ చేస్తే దాన్ని డేటాబేస్ అని అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, నౌఎడేస్ యూజ్డ్, మోస్ట్ ఆఫెన్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ డిబిఎంఎస్ అని అడిగితే ఆర్డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎక్కువగా యూజ్ చేసేది ఆర్డిబిఎంఎస్. ద ప్రాసెస్ ఆఫ్ సమ్మరైజింగ్ డేటా ఫ్రమ్ మోర్ దాన్ వన్ సోర్స్ ఈజ్ కాల్డ్, ఓకే, వాట్ ఈజ్ సోర్స్ ఈజ్ కాల్డ్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్, లేదు డేటా హైడింగ్ కాదు, ఈజ్ కాల్డ్ డేటా కన్సాలిడేషన్. దట్ మీన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెంట్ డేటాబేసెస్. దట్ మీన్స్ డిఫరెంట్ సోర్సెస్ నుండి డేటాను తీసుకొచ్చి దాని అంతటిని కూడా ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తే దాన్ని డేటా కన్సాలిడేషన్ అంటాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా. నెక్స్ట్ వన్, ద ఫంక్షన్ ద డిస్ప్లే ద రికార్డ్స్ విచ్ మీట్స్ ఏ పర్టిక్యులర్ కండిషన్. ఓకే, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది,
దాన్ని మనం అప్లై చేయగానే మనం ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మనకి డేటా వచ్చేయాలి. దాన్ని ఏమనొచ్చు, డేటా హైడింగ్. హైడింగ్ అంటే దాచిపెట్టడం. డేటా మెర్జింగ్ కంబైన్ చేయడం. డేటా కన్సోలిడేషన్ అన్నా కూడా ఇంటిగ్రేషనే. డేటా ఫిల్టర్ ఈజ్ ద ఆన్సర్. ఫిల్టరింగ్. ఓకే, మనం ఏ క్రైటీరియా ఇచ్చామో ఆ డేటాను ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ట్రెండ్స్ ఇన్ ఏ మార్కెట్. ఓకే, ఈరోజు మనకి మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ అనేది కొత్తగా రిలీజ్ అవ్వాలి అన్నా, ఓకే, ఒక ప్రోడక్ట్ అనేది ఎంత రిలీజ్ అవ్వాలన్నా మనకి ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ అనేది తెలియాలి. ఓకే, ప్రెజెంట్ ట్రెండ్ అనేది తెలియాలి అంటే డెఫినెట్లీ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. అలా ప్రీవియస్ డేటా పైన మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేసి ఆ డేటాకు సంబంధించిన రిలేటెడ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే దాన్ని డేటా మైనింగ్ అని అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌస్ నుండి డేటా తీసుకునే ప్రాసెస్ని డేటా మైనింగ్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేసెస్. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాబేస్ రిపోజిటరీ. మల్టిపుల్ డేటాబేస్ని తీసుకొచ్చి ఒక దగ్గర ప్లేస్ చేస్తే డేటా వేర్ హౌస్ అంటాం. డేటా వేర్ హౌస్ నుండి మనకు కావాల్సిన డేటా తీసుకుంటే దాన్ని డేటా మైనింగ్ అని అంటాం. ఆ మైనింగ్ చేసే ప్రాసెస్ని టెక్నిక్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ద ట్రెండ్స్ ఇన్ ఏ మార్కెట్ అని అంటాం. నెక్స్ట్, ద కీ విచ్ యూనిక్లీ ఐడెంటిఫై ద రికార్డ్ ఇన్ DBMS టేబుల్. ఓకే, చూడండి, కీస్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ ద redundancy ఇన్ ద డేటాబేస్ టేబుల్. నార్మలైజేషన్లో యూజ్ చేస్తాం. సూపర్ కీ మీన్స్ ఆల్ ద ఫీల్డ్స్, అంటే టేబుల్లో ఉండే ఎంటైర్ టేబుల్ మస్ట్ బీ కన్సిస్ట్ ఆఫ్ యూనిక్ ఫీల్డ్స్. టోటల్ టేబుల్ అంతా యూనిక్ ఫీల్డ్స్ ఉంటే అప్పుడు దాన్ని సూపర్ కీ అని అంటాం. నెక్స్ట్, క్యాండిడేట్ కీ అంటే టూ ఆర్ మోర్ యూనిక్ ఫీల్డ్స్ ఉండాలి, అప్పుడు దాన్ని క్యాండిడేట్ కీ అని అంటాం. ప్రైమరీ కీ అంటే ఓకే, ఓన్లీ వన్ యూనిక్ ఫీల్డ్ ఇన్ ఎంటైర్ టేబుల్. మొత్తం టేబుల్ మొత్తంలో ఒకే ఒక యూనిక్ ఫీల్డ్ ఉంటే దాన్ని ప్రైమరీ అని అంటాం. అలానే నెక్స్ట్ వన్, ఫారిన్ కీ అంటే టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ టూ టేబుల్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. సూపర్ కీ, ఎంటైర్ టేబుల్ మస్ట్ బి కన్సిస్ట్ ఆఫ్ యూనిక్ ఫీల్డ్స్ అంటే సూపర్ కీ అని పెడతారు. టూ ఆర్ మోర్ ఫీల్డ్స్ ఆర్ ద యూనిక్ అన్నాడు అనుకోండి క్యాండిడేట్ కీ. ఎంటైర్ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ యూనిక్ ఫీల్డ్ ప్రైమరీ. టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ టూ టేబుల్స్ ఫారిన్ కీ. నెక్స్ట్, మెయింటైనింగ్ మోర్ దాన్ 2 కాపీస్ ఆఫ్ సేమ్ డేటా ఫైల్స్ ఈజ్ కాల్డ్. ఓకే, ఇప్పుడు ఒక డేటాబేస్లో ఒక పర్సన్కి సంబంధించి ఒక టేబుల్లో ఒక కంటెంట్ ఉందండి. అదే కంటెంట్ అదే టేబుల్లో మళ్ళీ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ 501 అనే పర్సన్ డేటా ఒక టేబుల్లో ఉంది. అదే టేబుల్లో మళ్ళీ 10 సార్లు ఉందనుకోండి, దాన్ని కానీ ఒకే టేబుల్ ఒక డేటాబేస్లో మల్టిపుల్ టైమ్స్ ఉండడం కానీ జరిగితే దాన్ని డేటా రెడెండెన్సీ అని అంటాం. రిపిటేషన్ ఆఫ్ డేటా, సేమ్ డేటా దట్ ఈస్ ఎగ్జిస్టెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఏ డేటాబేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా రెడెండెన్సీ. నెక్స్ట్ వన్, ద సిచ్యువేషన్ ఆఫ్ నాట్ అప్డేటింగ్ ఆల్ ద సేమ్ కాపీస్ ఆఫ్ ఫైల్స్ విచ్ లేటెస్ట్ డేటాస్ కాజెస్. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఒక డేటాబేస్ ఉంది. డేటాబేస్లో 2 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో డేటా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ టేబుల్స్ అన్నింటిలో అప్డేట్ అయిపోవాలి. అలా అయితే కన్సిస్టెంట్, యాక్యురేట్. అవ్వకపోతే ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ అవ్వలేదని అంటున్నాడు కాబట్టి దాన్ని ఏమనాలి, డేటా ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఇది యాక్చువల్గా ఆప్షన్ ఇన్కన్సిస్టెన్సీ అని ఇస్తాడు. సో ఇక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ ద అబౌవ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద MS ఆఫీస్ అండ్ సమ్ ఆఫ్ ద బిట్స్ ఫ్రమ్ ద డేటాబేస్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది చెప్పాను నేను. ఓకే, ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూడండి. ఒక డేటాబేస్లో ఉండే టేబుల్స్ మధ్యలో ఉండే ఎంటిటీస్, అంటే ఎవరి కోసం టేబుల్ క్రియేట్ చేస్తామో వాళ్ళు. ఎంటిటీ, ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీస్. ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ చెప్పే మోడల్ని ER మోడల్ అని అంటాం. ER మోడల్, ఎంటిటీ రిలేషన్ మోడల్, టెల్స్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటిటీ అండ్ ఆబ్జెక్ట్. అయితే ఇందులో రెక్టాంగిల్ అనేది ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. అడుగుతాడు, ఎంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ రెక్టాంగిల్. ఓకే, ఇలా ఎలిప్స్లా ఉంటే దీన్ని ఓవెల్ అంటాం. ఓవెల్, దిస్ ఈజ్ ఫర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎంటిటీ, ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అట్రిబ్యూట్. ఓకేనా. రిలేషన్ని చెప్పేది రాంబస్.
రిలేషన్. ఓకేనా, రిలేషన్. అలానే రెక్టాంగిల్ వచ్చి దీంట్లో లోపల ఇంకొక రెక్టాంగిల్ ఉంటే దీన్ని వీక్ ఎంటిటీ అని అంటాం, వీక్ ఎంటిటీ. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సింబల్స్, మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఒక డేటాబేస్ టేబుల్ తీసుకుంటే టేబుల్లో కాలమ్స్ని ఫీల్డ్స్ అని అంటాం, రోస్ని టపుల్ అంటాం, టపుల్స్. ఓకే, ఇక్కడ ఉండే ఇంటర్సెక్ట్ పాయింట్ని రికార్డ్ అని అంటాం. Please remember these points, very very important. Okay, so this is about the MS Office and some of the topics related to the database. Next class lo vera topic tho meet avudam. Thank you.